హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాకు చాలా పెద్ద పండగ, మా అమ్మ బర్త్డే. మా అమ్మ బర్త్డే ప్రతి ఇయర్ చాలా బాగా చేసుకుంటాం. అలానే ఇయర్ కూడా చేసుకుందాం అని పొద్దున్నే స్నానాలు చేసి బయలుదేరాం. నిమిషాంబ అమ్మవారి గుడికి వెళ్ళాం. ఫస్ట్ అక్కడ చాలా రష్ ఉంది. అక్కడ నిమిషాంబ అమ్మవారు చాలా ఫేమస్ అంట. ఎవరికైనా కుదిరితే ఓడపుల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళండి. ఏది కోరుకున్నా 21 డేస్లో అయిపోద్దంట. అమ్మవారి గుడి నుంచి థ్రిల్ సిటీకి వెళ్ళాం. థ్రిల్ సిటీ ఎందుకంటే ఈరోజు గురువారం, మేమందరం వెజ్జే తింటాం. హైదరాబాద్ మొత్తంలో వెజ్ బఫెట్ ఎక్కడ ఉందా అని ఎతికితే థ్రిల్ సిటీలో సిగ్నేచర్లోనే ఉంది. సరే అక్కడికి వెళ్తే బఫెట్ మామూలు బఫెట్ కాదు, బార్బిక్యూ గ్రిల్స్ బఫెట్. ఒక 60 to 80 ఐటమ్స్ ఉన్నాయండి. మామూలుగా లేదు అసలు. ఆ సిగ్నేచర్ ఎవరైనా వెజ్ ఉంటే ఫ్రెండ్స్ నేను చెప్తున్నా, పక్కా థ్రిల్ సిటీకి వెళ్ళిపోండి. మా అమ్మ బర్త్డే థ్రిల్ సిటీలో ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఆ బఫెట్ కానీ ఆ సిగ్నేచర్ వాళ్ళ బఫెట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మా అమ్మ మా నాన్న బాగా ఎంజాయ్ చేసాం. తిని అలసిపోవడం అంటే ఈరోజే జరిగింది మాకు. మామూలుగా బార్బిక్యూ నేషన్లో అక్కడికి వెళ్తాం కదా, వెజ్ వాళ్ళకి మాత్రం పండగ. 60 to 70 ఐటమ్స్ ఉన్నాయి. మంచి వ్యూ ఉన్న ప్లేస్ ఇచ్చారు మాకు అక్కడ హోటల్లో. అక్కడ కూర్చుంటే మనకు ఆ థ్రిల్ సిటీ పార్క్ అంతా కనబడతా అసలు ఆ ఫీలే వేరు. అసలు అక్కడ ఒక భయ్యా వచ్చాడు, అంతా గ్రిల్స్ పెడతారు కదా పెట్టేవాళ్ళు. ఆ భయ్యా వచ్చి మేము ఆల్రెడీ స్టార్టర్స్ తింటున్నాం, దాదాపు ఒక 10 స్టార్టర్స్ తీసుకొచ్చాడు. మష్రూమ్ అని, పన్నీర్ అని, పైనాపిల్ అని, వాటర్ మిలన్ అని, సూప్స్ అని, ఇంకే ఒక 10 రకాల స్టార్టర్స్ ఉన్నాయి. తింటూ ఉన్నాము. తింటామంటే తెస్తా ఉన్నాడు, ఆ పుల్లలన్నీ తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఆ వేడికి అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ భయ్య ఇదంతా పెట్టేసిన తర్వాత ఒక మెనూ చదివాడు భయ్య. నెక్స్ట్ ఇంకేమున్నాయి అక్కడ లైవ్ కౌంటర్ దగ్గర అని. అతను చదువుతుంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఒరే ఫుడ్ పెట్టి చంపేస్తారట్రా మీరందరూ అనే ఫీల్ వచ్చింది నాకు. అసలు ఆ భయ్య చెప్పే స్టైల్ కూడా, అక్కడ మా కౌంటర్ ఉంది, లైవ్ కౌంటర్. అక్కడ మీకు ఏం కావాలంటే అది చాట్ దగ్గర నుంచి పాస్తా దాకా వరుసగా లిస్ట్ చెప్పి మీరు ఏం మొహమాట పడకుండా తినంటే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. మేమెందుకు మొహమాట పడతామరా బాబు, తినే ఓపిక ఉండాలి కదా. సరే అని చెప్పి ఈ స్టార్టర్స్ అన్నీ తినేసి లైవ్ కౌంటర్ అన్నాడు కదా అని వెళ్ళాం. అసలు ఏముందని మనం ఊరుకుంటామా? లైవ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా మన బతుక్కి పానీపూరి కనపడంగానే కక్కుర్తాం అనమాట. పానీపూరి అన్నాడు. బయట పానీపూరి, అక్కడికి వెళ్ళి పానీపూరి. అండ్ ఒక కచోరీ, పానీపూరి, 2-3 స్పెషల్ మసాలా చాట్స్ ఏ ఉన్నాయి అన్నాడు. చేసే భయ్యా అని చెప్పి ఒక రెడ్ సాస్ వేసి పాస్తా చేసామన్నా, అది ఒకటి చేశాడు. శాండ్విచ్ చెప్పా, అక్కడ రోటీలు, కుల్చాలు, అసలు ఓరి నాయను. అసలు అక్కడ ఒక 80 ఐటమ్స్ అండి. మొత్తం మెనూ అయితే చెప్పలేను, వెళ్ళినోళ్ళు మాత్రం చూడండి. ఊరికినే అలా ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్నీ తీసుకుంటూ వెళ్ళాను. అయినా కూడా ఇన్ని ఉన్నాయా అనే ఫీల్ వచ్చింది. తిన్నావు కదా అక్కడ, ఎలా ఉంది? సూపర్. సిగ్నేచర్ గ్రిల్ వెజ్ బఫెట్ సూపర్. నచ్చిందా నీకు? సేగ్గా బాగుంది, చాలా బాగుంది. తిని అలసిపోవటం అంటే ఇదే సిగ్నేచర్ గ్రిల్లో మీరు చూడొచ్చు. తిని అసలు ఈరోజు బంపర్ ఆఫర్ ఏంటంటే, మా ఇందమ్మ బర్త్డే కాబట్టి ఎవడు బర్త్డే ఉంటాడు ఆధార్ కార్డు తీసుకెళ్ళిపోండి. ఆధార్ కార్డు తీసుకెళ్ళిన వాళ్ళకి ఫ్రీ, బర్త్డే ఎవడదో వాళ్ళకి ఫ్రీ. ఇదేదో సూపర్ ఆఫర్ అనిపించింది నాకు. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యా నేను. ముగ్గురం వెళ్ళాం, 2 బిల్లు కట్టాం. తిని వెజ్ వాళ్ళకి నాయన ఎన్ని ఆఫర్స్ ఉన్నాయంటే దేవుడా, మామూలుగా తిని అలసిపోతారు మీరు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇప్పుడు సరిపోదా శనివారం బర్త్డే గర్ల్, సరిపోదా శనివారం మూవీకి థియేటర్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ 1 గంట డ్రైవ్ ఎంజీఆర్ స్క్వేర్కి. ఓకే బాయ్. థియేటర్కి వెళ్ళిన తర్వాత షోకి టైం ఉందని మా వాళ్ళు షాపింగ్ మొదలు పెట్టారు. 2 టైం అవుతుంది అని ఎలాగైనా బలవంతంగా అక్కడి నుంచి ఏం కొనించకుండా తీసుకెళ్ళిపోయాను. థియేటర్ లోపల కూర్చోవచ్చు 10 నిమిషాలు అని వెయిట్ చేసాం. అక్కడ వెయిట్ చేసినప్పుడు హాల్ బాగానే ఉంది, లోపల చాలా బాగా అనిపించింది నాకు. ఏషియన్ అంటే బాగోదేమో అనుకున్నా. సినిమా గురించి అయితే నన్ను అడగమాకండి, టాక్ నేను చెప్పను. మీరే శనివారం వెళ్ళి చూడండి. థియేటర్లో కూర్చొని ఆ ఇంటర్వెల్లో ఏ స్నాక్స్ చెప్దామని పొద్దున్నే ఎక్కువైపోయింది, ఏం వద్దులే అని చెప్పి మా నాన్న ఏం వద్దని చెప్పాను. అక్కడి నుంచి మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని బాయ్ అనుకుంటూ మా ఇంటికి వచ్చాం. హ్యాపీ బర్త్డే అమ్మా, లవ్ యూ, బాయ్ ఫ్రెండ్స్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షక దేవుళ్ళారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సాయిరామ్ దాసరి ఫర్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోండి.